హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే నా శారీస్తోని కొన్ని డ్రెస్లు ఇంకా హాఫ్ శారీస్గా కన్వర్ట్ చేసుకున్నవి చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ది వచ్చేసి నా హాఫ్ శారీ. ఇది నేను మా అమ్మ శారీతోని కుట్టించుకున్నాను. ఇది అప్పట్లో గద్వాల్ చీర. సో అది చాలా ఇయర్స్ నుంచి ఇంకేం కట్టట్లేదని చెప్పేసి ఇంట్లో ఖాళీగా ఉందని నాకు ఇస్తే నేను దీన్ని ఇలాగా డిజైన్ చేయించుకొని హాఫ్ శారీలాగా కుట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టించాను. ఒకసారి చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇది చాలా ట్రెడిషనల్ కలర్, వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇదే శారీలో మా పాపకు ఫ్రాక్ కూడా చేయించాను. పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. అయితే ఇదే హాఫ్ శారీ పైకి ఓనీ కోసం నేను శారీయే తీసుకున్నాను. అది 2.5 మీటర్స్ ఓనీగా యూజ్ చేసి రిమైనింగ్ క్లాత్లో ఇలా టాప్ కుట్టించాను. అయితే దీనిపైన ఏం ఎక్కువ వర్క్ రాలేదు, చిన్న స్టోన్ లాగా ఏదో వచ్చింది. అయితే నేను నా దగ్గర ఉన్న స్టోన్స్తోని దీనికి ఇలా అతికించి కొంచెం డిజైన్ చేసుకున్నాను. ఇది క్లియర్గా ఒకసారి చూడండి. ఇది నా థర్డ్ అనార్కలి. దీన్ని నేను చెన్నై షాపింగ్ మాల్లో ఒకటి శారీ చూశాను. ఆ క్లాత్ చాలా బాగుంది, మెత్తగా ఉంది. అది జార్జెట్ అంటారా ఏమంటారో తెలియదు. జార్జెట్ అయితే కొంచెం మరీ ఇంత మెత్తగా అయితే రాదు, స్మూత్గా ఉంది క్లాత్. అది తీసుకొని నేను ఇది ఊర్లోనే స్టిచ్ చేయించాను. దీనికి ఊర్లో 300 రూపీస్ అంతే తీసుకున్నారు. ఇంకా లైనింగ్కి 150-200 అలా అయ్యింది. దీనికి కింద మంచిగా ఆమె ఓవర్లాక్ చేసింది. సో అది ఫ్లేర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా నేను ఒక పిక్ చూపించాను ఆమెకి, అలాగే కుట్టింది. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. అందులో ఆ రెఫరెన్స్ పిక్ కూడా నేను పెడతాను, ఎలాంటిది అని చెప్పేసి నాకు దొరికితే అయితే పెడతాను. ఒకసారి చూడండి. ఇలాంటి ఫ్రాక్స్ మనం ఎప్పుడైనా ఏదైనా వెకేషన్కి అలా వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంటాయి. ఇది నా థర్డ్ ఫ్రాక్. ఇది నా ఫోర్త్ ఫ్రాక్. ఇది నాకు చాలా ఇష్టము. ఇది మీషో శారీ. దీన్ని నేను ఇలా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయించుకున్నాను. అయితే ఆమెకు నేను కొంచెం ఆలియా కట్ అని చెప్పాను, కానీ ఆమెకు వచ్చినట్టు అయితే కొంచెం ట్రై చేసింది. బాగానే కుట్టింది, వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఈ శారీ ఏంటంటే లెంత్ కొంచెం తక్కువ వచ్చింది. సో శారీ కంటే ఫ్రాక్ చేయించుకోవడం బెటర్ అనిపించి చేయించాను నేను. దీని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. శారీ ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఫ్రాక్ కన్వర్ట్ చేశాక ఎలా ఉందనేది లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. కానీ ఇది ఫంక్షన్స్కి అలా వేసుకోవడానికి అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. నేను శారీ బార్డర్నే కిందికి అలా పెట్టించాను. ఇందులో కూడా ఇంకా నేను డిజైన్ కోసమని అలాగా పైన అన్నీ స్టిక్ చేసుకున్నాను. అవి పోవు, అసలు చాలా గట్టిగానే స్టిక్ అవుతాయి ఫ్యాబ్రిక్ గ్లూతోనే స్టిక్ చేస్తే. ఇంకా కొంగు దగ్గర ఎక్కువ కొంచెం స్టోన్ వర్క్ అలా వచ్చింది. సో ముందుకు ప్లెయిన్ అయిపోయింది. అప్పుడు కూడా ఇంకా నా దగ్గర సేమ్ అదే సైజులో స్టోన్స్ ఉంటే వాటిని అతికించాను. లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, హెవీగా ఉంటుంది ఫ్రాక్. ఒకసారి క్లియర్గా పెడతాను, చూడండి. బ్యాక్ సైడ్ కూడా నేను అదొక వీడియోలో చూసి అలా పెట్టించాను, కానీ ఆమె బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ పెట్టింది. నేను కొంచెం ఎక్కువ డీప్ పెట్టమని చెప్పాను, కానీ ఆమె అలా తక్కువ పెట్టింది. ఇంకా కుట్టిన తర్వాత ఏం చేయలేం కదా. సో ఇదండి, ఒకసారి కంప్లీట్గా చూసేయండి వీడియో. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.